అభిరామి గారు. సో, ఆవిడని అంటే ఒక 90s మూవీస్‌లో చూసినప్పటికి ఆవిడ చార్మ్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ చార్మ్ వైస్. అండ్ రీసెంట్ లిస్ట్ నాకు క్రష్ లిస్ట్ ఆమె. ఓకే. సో, మీ క్రష్‌ని Yes. క్యాష్ చేసుకున్నారనమాట. ఎస్ 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 అంటే నాకు విరుమాండి సినిమా ఉంది కదండి, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ మూవీ. అంటే అప్పుడు మనకి నాన్ లీనియర్ వేలో ఒక కథ చెప్పొచ్చు అనేది ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్. పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ టైం అర్థం కాలేదు నాకు సినిమా ఏం చేస్తున్నాడు. ఆ నాలెడ్జ్ లెవెల్కి నాకు చిన్న స్కూల్లో ఉన్నాను నేను, అరే ఏం అర్థం కాలేదు ఏంటంటే మళ్ళీ మళ్ళీ చూడడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది, ఓహో ఇలా ఒక కథ చెప్పొచ్చు ఇతను పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు. వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్. వాడు చెప్పేటప్పుడు ఆడి పర్సెప్షన్లో చెప్తాము, ఏదైనా అంతే కదా, ఇద్దరు గొడవ పడ్డామంటే నేను చెప్పినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ ప్రాసెస్లో నాకు ఈమె చాలా న్యాచురల్గా ఏమన్నా చేసిందా. ఆమె డెత్ సీన్ ఉంటుంది, డెత్ సీన్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక రొమాన్స్కి కానీ ఇవి వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది. రస్టిక్ రొమాన్స్ అనొచ్చు. వెరీ మచ్. అండ్ కమల్ హాసన్ గారు కదా రస్టిక్లో ఆయన తోపు ఆయన. ఓకే, సో ఆమె అన్నప్పుడు తర్వాత ఇక్కడ మనకు మా మదర్ క్యారెక్టర్ రావాలి అనుకున్నప్పుడు వెతుకు యంగ్గా ఉండాలండి, నోన్ ఉండకూడదు, ఎక్కువ నోన్ ఉండకూడదు. ఒకప్పుడు అరే ఈమె అనే ఫీలింగ్ రావాలి కానీ ఈమె అనే ఫీలింగ్ రాకూడదు అన్నప్పుడు అంటే లైక్ బాగా కొంచెం కష్టపడ్డా. ఆ క్యారెక్టర్ మాత్రం ఆమె రావాలి అనేది, నాకు ఓకే కావాలి అన్నట్టు. సార్ ఎందుకు ఆమె అని అంటే, లేదు సార్ ఆమె కావాలి సార్, ప్లీజ్ సార్ ట్రై చేయండి సార్ అన్నప్పుడు హీ ట్రైడ్.